హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫైన్ల జాబితాలపైన చర్చ జరుగుతోంది. హెల్మెట్ లేకుండా వెళ్లడం నుంచి సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్ వరకు కూడా భారీ మొత్తాల జరిమానాలు ఉంటాయంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని గరిష్ట జరిమానాలకు సంబంధించినటువంటి నిబంధనలు. రాష్ట్రంలో అమలయ్యే జరిమానాలు అమలు విధానం ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, స్థానిక నోటిఫికేషన్లపైన ఆధారపడి ఉంటాయి. దేశవ్యాప్తంగా 2019లో కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో పలు సవరణలు చేసింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా అనేకమైనటువంటి ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచే నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించడం, సిగ్నల్ జంప్ చేయడం, ఓవర్ స్పీడ్, మైనర్తో వాహనం నడిపించడం వంటి ఉల్లంఘనలకు అధిక జరిమానాల నిబంధనలు చట్టంలో ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ప్రతి జరిమానా ప్రస్తుతం హైదరాబాద్లో అదే మొత్తంలో వసూలు అవుతుందనుకోవడం అయితే సరైంది కాదని చెప్పాలి. కేంద్ర చట్టంలో ఉన్నటువంటి గరిష్ట జరిమానాలను రాష్ట్రాలు అమలు చేసే విధానం భిన్నంగా ఉండొచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్సైట్లో కూడా జరిమానాలు ప్రభుత్వ సవరణలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపైన కఠిన చట్టాలు తీసుకుంటున్నప్పటికీ కూడా జరిమానాల అమలుపైన ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలే తుది ప్రమాణంగా అయితే ఉంటాయి. మరి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఈ చలాన్ల ద్వారా ఉల్లంఘనలపైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే వరుసగా చలాన్లు చెల్లించకుండా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ సేవలపైన కూడా పరిమితులు విధించే చర్యలు అమల్లోకి తీసుకురావచ్చు. మొత్తానికి ఇక్కడ అధికారులు చెబుతున్నది ఏమిటంటే జరిమానాల కంటే రోడ్డు భద్రతే ముఖ్యమని. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ నిబంధనలు పాటించడం, అంబులెన్స్లకు దారి ఇవ్వడం వంటి అలవాట్లు ప్రాణాలను కాపాడుతాయని సూచిస్తా ఉన్నారు. అందువల్ల వైరల్ పోస్టులను మాత్రమే నమ్మకుండా అధికారిక ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ లేదా ఈ చలాన్ పోర్టల్లోని తాజా సమాచారాన్ని పరిశీలించాలని కూడా సూచిస్తా ఉన్నారు.